गौरीतनयाय धीमहि गजाननाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजाननाय बालचन्द्राय गणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमच्चाय गानसुखमनसे गुरुपूजिताय गुरुदेवताय गुरुकुलताय गुरुविक्रमाय गुह्यप्रवराय गुणवे गुणगुणवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसराज्याय गुरुपुत्रविभ्रात्रे गुरुपाकण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगुणाय धीमहि गूढगुल्फाय गन्धमच्चाय गोजयप्राय धीमहि गुणातीताय गुणासाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजाननाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गर्वराजाय गन्धाय गर्वगानश्रवणप्रीते आनन्दरागाय ग्रन्थाय प्रीताय ग्रन्थार्थतत्त्वये गुरुले गुणवते गणपतये ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थतरात्मने गानोत्सुकाय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलताय गुरुविक्रमाय गुह्यप्रवर गुणवे गुणगुणवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसराज्याय गुरुपुत्रविभ्रात्रे गुरुपाकण्डकाय ధన్యవాదాలు. అమ్మా మీ అందరికీ మనస్సు ఉందా? ఆ పిల్లవాడు మన దేశ సంస్కృతి సంపద అయినటువంటి సంస్కృత పదాలని పలకడానికి ఎంత శ్రమించాడు చూడండి. మరొకసారి గట్టిగా అందరం చెప్పట్లు పిల్లలందరికీ కూడా మీరు చిరిగిపోవటం అనేది తప్పకపోవడం. ఎందుకంటే మన పిల్లలు మనం గౌరవించుకోవాలి. వాళ్ళు చేస్తుంది సాంప్రదాయమైన కార్యక్రమం కాబట్టి మరి ఈ కార్యక్రమానికి కారకులైన నేను ఎప్పుడు అన్ని కోర్లు చేసుకుని వెళ్ళిపోతుంటాను, నా పని నాదే. కానీ కార్యక్రమం చేయడానికి ప్రదేశం కావాలి కదా. ఉదయం నుంచి నిన్నటి నుంచి అలసిపోయిన మన ఆలయ అర్చకులు వారు నిన్న మారు రథయాత్ర అలసిపోయారు. ఉదయం ఏకాదశి కార్యక్రమం కంటిన్యూ చేశారు. అయినా నా మాట కాదనుకుంటా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆలయ అర్చకులు, ఆయన పేరేంటో చెప్పాలి ఎవరైనా? అయ్యా ఆలయ అర్చకులు వారి పేరు వద్దనొస్తున్నారు. రవి అండా రవి ప్రధాన రామారావు చెప్పాలి మీరే ఇక్కడ ఏమిటండి? రవి బండ అంతేనా? కరెక్టేనా? రైట్. అయితే వినండి, ఆయనకు ఒకసారి అందరూ కరతాళ ధ్వనులు కాదు. జగన్నాథ స్వామికి, జగన్నాథ స్వామికి, జగన్నాథ స్వామికి.